ఆయన దీనులను ఉన్నత స్థలములలో నుంచును. యోబు 5వ అధ్యాయము 11వ వచనము. ఈ పవిత్ర వాక్యం దేవుని అద్భుతమైన ప్రేమను మరియు ఆయన దీనుల పట్ల చూపించే కరుణను తెలియజేస్తుంది. ఆయన నిరాశలో ఉన్నవారిని చూసి వారిని ఉన్నతమైన స్థితికి తీసుకువస్తాడు. దేవుడు దీనులను చూస్తాడు, వారిని నిరాశ నుండి మహిమకు లేపుతాడు. ఆయన దృష్టిలో ఎవరూ తక్కువ కాదు. ఆయన ప్రతి ఒక్కరిని వారి స్థితితో సంబంధం లేకుండా తన మహిమలోకి ఆహ్వానిస్తాడు. ఇది ఆయన అనంతమైన దయకు నిదర్శనం. మానవ అల్పత్వాన్ని దైవిక ఉన్నతితో పోలుస్తూ ఆయన వారిని ఉన్నత స్థలములలో ఉంచుతాడు. మన బలహీనతలను ఆయన బలంగా మారుస్తాడు. మన నిస్సహాయతను ఆయన ఆశీర్వాదంగా మారుస్తాడు. ఆయన మనలను తన సన్నిధిలో ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడు. పాపం మరియు నిత్య తీర్పు గురించి తెలుసుకోండి. మన పాపాలు మనలను దేవుని నుండి దూరం చేస్తాయి మరియు వాటికి నిత్య తీర్పు ఉంది. అయితే క్రీస్తు శిలువ త్యాగం ద్వారా ఈ తీర్పు నుండి విముక్తి పొందవచ్చు. ఆయన ప్రేమ మన పాపాలను కడిగివేస్తుంది. క్రీస్తు కరుణలో నిరీక్షణ ఉంది. ఆయన మన పాపాలను క్షమించి మనకు కొత్త జీవితాన్ని ప్రసాదిస్తాడు. ఆయన ప్రేమ అపారమైనది మరియు ఆయన కరుణ అనంతమైనది. ఆయన మనకు శాంతిని, ఆశను మరియు నిత్య జీవితాన్ని అందిస్తాడు. మీ జీవితాన్ని ప్రతిబింబించండి, పశ్చాత్తాపపడండి. మీ పాపాలను ఒప్పుకోండి మరియు దేవుని క్షమాపణను కోరండి. ఆయన మిమ్మల్ని ప్రేమతో స్వీకరిస్తాడు. మీ హృదయాన్ని ఆయనకు అప్పగించండి మరియు ఆయన మార్గంలో నడవండి మరియు నిత్య ఉన్నతి కోసం ఈరోజే యేసుక్రీస్తు వైపు తిరగండి. ఆయన మీ జీవితానికి అర్థాన్ని, ఉద్దేశ్యాన్ని ఇస్తాడు. ఆయన ద్వారా మీరు నిత్య జీవితాన్ని పొందుతారు. ఈరోజే ఆయనను మీ రక్షకునిగా అంగీకరించండి మరియు ఆయనతో శాశ్వత సంబంధాన్ని ఏర్పరచుకోండి.